మా వీడియోలు చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్. లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హలో అండి అందరికీ. ఇవాళ మనం రాయలసీమ స్పెషల్ వంటకం జొన్న రొట్టెని మెత్తగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం నేర్చుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి, ఉప్పు, వేడి నీళ్ళు. పిండిని వేడి నీళ్ళతో కలుపుకోవడం ద్వారా రొట్టె అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఇలా ఎక్కువ జారుగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో పిండిని నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలండి. మెత్తగా చేయితోనే అదుముకోవడం ద్వారా రొట్టె అనేది సాఫ్ట్గా వస్తుందండి. పిండిని ఎంత బాగా అదుముకుంటే అంత బాగా వస్తుంది. ఇలా బాగా రౌండ్గా పిండిని రౌండ్గా ఒక ముద్దలాగా చేసుకొని అడుగున పొడి పిండి వేసుకొని ఇలా చపాతీ కర్రతో ఒక సైజు వచ్చేదాకా చేయాలండి. చపాతీ కర్రతో రొట్టె ఏంటి అనుకుంటున్నారా? ఇది మా అత్తమ్మ స్పెషల్ అండి. ఇలా చేసుకోవడం ద్వారా రొట్టె అనేది బాగా పల్చగా చాలా మెత్తగా బాగా వస్తుందండి. మీరు ట్రై చేయండి. ఇలా ఒక సైజు వచ్చేదాకా చపాతీ కర్రతో రొట్టెని రౌండ్గా చేసుకుంటూ ఉండాలండి. మనం రౌండ్ చేసుకున్నప్పుడు రొట్టె చివర్లు విరిగిపోతుంది కదా అండి. అలా విరిగినప్పుడు ఇలా చేయితో అదుముకోవాలండి. ఎడ్జెస్ మాత్రమే అండి, చివర్లు మాత్రమే ఇలా వేళ్ళతో అదుముకుంటూ మళ్ళీ చపాతీ కర్రతో దిద్దుకొని ఇలా చివర్లు చేయితో అదుముకుంటూ ఇప్పుడు ఆల్రెడీ మనం వేడి చేసి పెట్టుకున్న పెనం వేడయ్యాక రొట్టె వేసుకుందామండి. రొట్టె వేసుకున్న తర్వాత వెంటనే నీళ్ళు వేయకూడదు. ఒక 2 నిమిషాల తర్వాత దానిపైన నార్మల్ వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ వేడి నీళ్ళు అవసరం లేదు. నార్మల్ వాటర్ వేసుకొని రొట్టెని కాల్చుకోవాలండి. రొట్టె కాలిందనేది పొగ వస్తుందండి, ఆవిరి వస్తుందండి బయటికి. ఆవిరి వచ్చినప్పుడు అట్ల కాడతో ఇట్లా చూసుకుంటూ రొట్టెని 2 వైపులా కాల్చుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ రొట్టెని కాల్చుకోవాలండి. ఇది ఇలా చేయడం ద్వారా ఎవరైతే బిగినర్స్ ఉంటారో, రొట్టెని అప్పుడే నేర్చుకుంటుంటారో వాళ్ళకి ఇది చాలా ఈజీ పద్ధతి అండి. ఒకేసారి రొట్టెని చాలా మెత్తగా ఎలా చేయాలో ఎక్స్పర్ట్స్ అయిపోతారు, తెలుసుకుంటారు. చూడండి, ఇలా కాల్చాం కదండి. ఇలా 2 వైపులా ఎర్రగా కాల్చుకోవడం ద్వారా రొట్టె అనేది బాగా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది. వేడి నీళ్ళతో రొట్టె పిండి కలుపుకోవడం ద్వారా ఒక టేస్ట్ అనేది వస్తుందండి. జొన్న రొట్టెని గుత్తి వంకాయ కూరకి బెస్ట్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. చూసారు కదా అండి, జొన్న రొట్టెని, రాయలసీమ స్పెషల్ జొన్న రొట్టెని ఈజీ పద్ధతిలో మెత్తగా సాఫ్ట్గా ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా. ఇలా మీరు ట్రై చేసి చూడండి.